సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే గోంగూర పప్పు అయితే మళ్ళీ ఇంకోసారి అయితే చూపిస్తాను, చూసేయండి. సో లెట్స్ గో. సో గైస్, ఇది వచ్చేసి కందిబ్యాళ్ళు నీళ్ళు అయితే పోసి అందులోకి అయితే పసుపు వేసి అయితే పెట్టింది మమ్మీ. సో ఇక్కడ వచ్చి మనమైతే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే చాప్ చేసుకొని పెట్టుకున్నారు కదా, అవి అయితే అందులోకి అయితే వేస్తున్నాము. సో తర్వాత వచ్చేసి మనమైతే బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము స్టార్ ఐటమ్ మనం ఏమేమి వేయాలి అంటే మనం ఇంకా గోంగూరని అయితే బాగా తడుపుకొని అలాగైతే వేయాలి. సో బాగా కడిగి ఇలా పిండి దాంట్లోకి అయితే వేయాలి. సో ఇలా. సో గోంగూర పప్పు ఎన్నిసార్లు అయినా పెట్టినా కూడా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు, మంచి వ్యూస్ అయితే ఇస్తూనే ఉంటారు. సో అందుకే నేను మళ్ళీ ఇంకోసారి అయితే పెడుతున్నాను ఇది. సో ముందుసారి పెట్టినప్పుడు లాంగ్ వీడియో పెట్టాను, అది సరిగా చూసారో లేదో తెలీదు. సో అందుకే నేను సపరేట్గా అయితే మళ్ళీ పెడుతున్నాను ఇంకోసారి. సో చూస్తున్నారు కదా. సో ఇలాగైతే మనం అంతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. తర్వాత టమాటాస్ అయితే వేయాలి, చూస్తున్నారు కదా. సో గైస్, ఇప్పుడు విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఎంతవరకు బాయిల్ అవుతుందో అంతవరకు అయితే విజిల్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి కౌంట్ అయితే ఏం లేదు. ఒక 5-6 విజిల్స్లో మనకి అయిపోతే ఉడికిపోతే మనమైతే తీసి మళ్ళీ మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో గైస్, లాస్ట్కి అయితే మనకైతే విజిల్స్ అయిపోయిన తర్వాత మనకైతే ఇలాగైతే అయ్యింది. సో దీన్ని బాగా ఇప్పుడు మిక్స్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనమైతే తిరువాత అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా. సో గైస్, ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే వేసుకున్నాం చూడండి, ఒక 4 స్పూన్స్ అట్లా. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయినా మళ్ళీ ఒక 2 మినిట్స్ మనమైతే ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి. బాగా స్మాష్ కావాలి కాబట్టి ఇలాగైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. సో గోంగూర పప్పుకి మనమైతే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఆవాలు అయితే, తర్వాత జీలకర్ర, ఉద్దిపప్పు అయితే వేసుకోవాలి. సో తర్వాత ఇవన్నీ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఇవన్నీ అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. సో గైస్, గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.